నేను ఒక టెలివిజన్ ప్రెజెంటర్గా, ఒక యాంకర్గా సినిమాల్ని దగ్గరగా చూసినా, నేను సినిమాల్లో వచ్చినప్పుడు అప్పటి నుంచి నేను అనుకుంటూ వస్తాను, ఏ సినిమా హిట్ ఫ్లాప్ అనేది నాకు ఎప్పుడూ అర్థం కాలేదు కూడా. యాజ్ ఆడియన్స్గా కూడా ఇండస్ట్రీకి రాకముందుగా కూడా నాకు నచ్చేవి మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చేవి నాకు నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చితే ఇంకొందరికి నచ్చకపోవచ్చు. సో ఇట్స్ ఆల్ అన్ ఇండివిజువల్ లైకింగ్ బేసిక్గా. సో అందుకే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది కాకుండా కష్టపడి మీరు నమ్మి ఏది చేసినా కూడా అది మీరు సాటిస్ఫై అయితే చాలు, ఎదుటి వాళ్ళకి అంత ఇష్టంగా కనిపిస్తుంది అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. ఆ రకంగానే నేను తీసుకున్న సినిమాలైనా, షోస్ అయినా, చేసిందైనా నాకు నచ్చి చేయడం ద్వారానే అలా రీచ్ అయిందనే నమ్మకం, బిలీఫ్ నాకు ఒకటి ఉంది ఎప్పటి నుంచో. సో ఆ రకంగా కథనం కూడా నేను చాలా నమ్మి, చాలా ఇష్టపడి చేసిన సినిమా. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను, బట్ డెఫినెట్గా మీ అందరి దయ వల్ల, ఆడియన్స్ అందరు నన్ను ఒక నటిగా యాక్సెప్ట్ చేయడం వల్ల నా మీద కొంచెం మరీ కాకపోయినా ఏదో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంది, అనసూయ చేస్తుందంటే చూడొచ్చు అనే ఒకటి కలిగించారు మీరందరూ. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను వన్స్ ద టీజర్ ఆర్ ద ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇంకో కొత్త అనసూయగా నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటున్నాను మరీ ఎక్కువగా అని కాకుండా, ఎందుకు చెప్తున్నా అంటే మీకు టీజర్ వదలాలి కాబట్టి, దట్ ఇట్స్ గోయింగ్ టు బీ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్గా ఉండబోతుంది. కథనం సినిమా, కథనం అంటే ఫస్ట్ నా క్వశ్చన్ ఈ సినిమాకి నరేషన్కి వచ్చినప్పుడు అంటే ఏంటి అని అడిగాను. దురదృష్టవశాత్తు కానీ ఈ సినిమా తర్వాత నేను చాలా తెలుగు నేర్చుకుని బోల్డంతా. సో కథని నడిపే విధానం ఈజ్ కథనం. దట్స్ వాట్ మై డైరెక్టర్ రాజేష్ గారు హెస్ సెడ్. అండ్ ఈరోజు మీ అందరినీ ఇక్కడ పిలవడానికి గల కారణం మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రానా దగ్గుబాటి గారు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సో మంచి రెస్పాన్స్తో పాటు చాలామంది ప్రీకన్సీవ్డ్ అనేసుకున్నారు దట్ క్షణంలో నేను చేసిన క్యారెక్టర్ లాగే అనిపిస్తుందని. పాయింట్ నెంబర్ 1 క్లారిటీ ఒకటి ఇవ్వడానికి, దట్ ఐఎమ్ నాట్ అ కాప్ ఇన్ ద ఫిల్మ్. నేను ఒక ఏడీ క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక అసోసియేట్ డైరెక్టర్ ఇన్ ద సినిమా, ఇన్ కథనంలో. అండ్ ఈ సినిమా శ్రీ మంత్ర ఎంటర్టైన్మెంట్స్ అండ్ గాయత్రి ఫిల్మ్స్. అండ్ నరేంద్ర గారు, శర్మ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. శర్మ గారు ఇంతకుముందు మంగళ సినిమా చేశారు, అదో అందరికీ తెలుసు. నరేంద్ర గారు చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్, ఆయన ప్రొడ్యూసర్గా ఈ సినిమా ద్వారా నన్ను మెయిన్ లీడ్గా లాంచ్ చేస్తున్నారు. అండ్ మా డైరెక్టర్ సతీష్ గారు అండ్ మరో రణధీర్ అండ్ ధన, శ్రీనివాస్ అవసరాల గారు అండ్ వెన్నెల కిషోర్, ముఖ్తార్ ఖాన్ గారు, పృథ్వీ గారు, పెళ్లి పృథ్వీ గారు, చాలా మంచి ప్యాడింగ్తో మంచి కాస్ట్ అండ్ క్రూ. సతీష్ గారు డిఓపి, సునీల్ కశ్యప్ ఇస్ గివింగ్ ద మ్యూజిక్, ఉద్ధవ్ గారు ఎడిటర్. ఎవరు మిస్ చేశాను ఇంకా? డైరెక్టర్ చెప్పాల్సింది నువ్వే చెప్పండి. సో చాలా మంచి కాస్ట్ అండ్ క్రూతో నన్ను అప్రోచ్ చేయడం జరిగింది. ముందుగానే చాలా ప్లాన్గా, ఆర్గనైజ్డ్గా షూట్ జరుగుతుంది. అండ్ ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ద టాకీ పూర్తయిపోతుంది ఈ రోజుతో. వీ హ్యావ్ 2 songs లెఫ్ట్. అంటే 4th షెడ్యూల్లో ఎంటర్ అయ్యాము, 3 షెడ్యూల్స్ అయిపోయాయి. అరౌండ్ అక్టోబర్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సమ్మర్ రిలీజ్కి ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా ఎక్కువ మాట్లాడితే వేరే వాళ్ళకి మాట్లాడడానికి ఏముండదు కాబట్టి ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు విష్ మీ గుడ్ లక్. మీరు ఇలా చూసారు నన్ను కాబట్టి మీరు నన్ను బాగా చూసుకుంటారు, ఇంకా మీరు కూడా ఇంకా బాగా చూసుకుంటారని కోరుకుంటూ ఇలా పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో